నిన్న ఎపిసోడ్ చాలా బాగా అనిపించింది అన్న. నిన్న అయితే అదేంది అందరేమో ఫ్యామిలీ వీకెండ్ అనుకున్నారు, కానీ బిగ్ బాస్ ట్విస్ట్ ఇచ్చిండు. ఆ ఫ్యామిలీ వీకెండ్ కాదు, అది నార్మల్ వీకెండ్ అని చెప్పిండు. టాస్క్ లో చాలా బాగా ఆడారు అన్న అందరూ. సో నిన్న చూసుకుంటే చాలా బాగా ఆడారు. మన ఇమానియల్ వాళ్ళ ట్రాక్ కూడా చాలా కొత్తగా అనిపించింది. ఆ ఇమానియల్ అయితే చాలా చక్కగా ఆడుతున్నాను అన్న. అన్ని ఆల్ గేమ్స్ ఎమోషనల్ గానీ గేమ్ ఆడే విధంగా ఆల్రౌండర్ గా మంచి సెట్ అయిపోయిందని చెప్పొచ్చు. సో ఫైవ్ స్టోమ్ లాగా చాలా మంచి గేమ్ ఆడుతున్నాం. నిన్న ఒకటి అబ్జర్వేషన్ అన్న, తనుజ ఏంది డిమన్ పవర్ టచ్ చేస్తాను నార్మల్ గా మ్యాన్ హ్యాండిల్ అంటే ముట్టకుండా గేమ్ ఆడతారు. మరి అదే కదా, మరి గేమ్ ఆడాలంటే తగులుతారు కదా. నాకు నిజం అంటే ఈ సెంటిమెంట్స్ ఎందుకు నాకు అర్థం. ఒకసారేమో ఏమంటుంటారు, ఇమానియల్ ఒక మాట అంటది, ఇమానియల్ లేడీస్ ఒకసారి అవకాశం అంటది. ఈ ఉమెన్స్ కార్డ్ ఎన్ని రోజులు వాడతావు నాకు అర్థం కాదు. గేమ్ టచ్ చేయకుండా గేమ్ ఎట్లా ఆడతారు నాకు అర్థం కాదు. ఒకసారి ఇమానియల్కి ఏమో నేను అమ్మాయిని నన్ను ఒకసారి గెలిపించాను ఆడుతావు, ఇక్కడ డిమాండ్ పవర్ అమ్మాయిని ఇట్లా అమ్మాయిని టచ్ చేస్తారా, ఇంకా భుజం టచ్ చేస్తే తప్పేముందా నాకు అర్థం కాదు. సో కావాలని అంతా డ్రామా అని చెప్పుకోవచ్చు. మొన్న కూడా నామినేషన్ పాయింట్ అని ఏమంటే అవసరం ఉన్న ఒక రకంగా మాడతారు, అవసరం లేని ఒక రకంగా మాడతారు. అంటే అది ఎవరు మాట్లాడతారు, నువ్వే మాట్లాడతావు గౌరవ కన్నా ఒక మాట. అవసరం ఉన్న ఒక రకంగా మాడతావు గౌరవ్, అవసరం లేకుండా ఇంకో రకంగా మాట్లాడు అంటే వాళ్ళు ఎవరు మాట్లాడారు, నువ్వే మాట్లాడుతున్నావు. అవసరం ఉన్నప్పుడేమో నాన్న అని బరంగా తిరుగుతావు, అవసరం తీరగానే సార్ బరణి సార్ అంటావు. ఎక్కడ ఇది నిజంగా మన నాగార్జున గారు కూడా మొన్న ఒక మాట అన్నారు, తనుజకు కూడా నెగిటివ్ ఉందా అంటే ఉంటా సార్, ఎందుకు మంచి కదండి. తను ఏదో 93 ఓటింగ్ వేసారు కదా, 93% వచ్చింది. తనుజ కూడా నెగిటివ్ ఉంటది, ఎందుకు ఉండదు. గేమ్ ఆడితే మంచిగా అందరు లాగ్ చేస్తారు. ఇట్లా డ్రామా గేమ్ ఆడితే డ్రామా క్యూ లాగా ఆడితే అంత ఉంటది. ఏం చెప్తున్నా, తనుజ అంటే మొత్తం పిఆర్ డ్రామా అన్న, మొత్తం పిఆర్ వాళ్ళు నడిపిస్తున్న హవా ఇది. ఒక విషయం అబ్జర్వ్ చేస్తాను నేను, బాగా ఇన్స్టాగ్రామ్ మధ్యలో బాగా వైరల్ అవుతుంది. ఒకప్పుడు రీతు చౌదరి డిమన్ పవన్ ని క్యాప్టెన్స్ గెలిపిస్తామట. రీతు చౌదరి సంచాలక ఉంటది. అప్పుడు నాగార్జున సాటర్డే వచ్చి, పవన్ నువ్వు జెన్యున్ క్యాప్టెన్స్ అయిన ఉంటే లేదు సార్ నేను రీతు చౌదరి వెళ్ళిపో వల్ల క్యాప్టెన్స్ అంటే అయితే క్యాప్టెన్స్ తీసేయ అంటే ఆ అబ్బాయి కూడా క్యాప్టెన్సీ తీసేస్తాడు. ఇదే సేమ్ టాస్క్ మన తనుజ జరుగుతుంది. తనుజ కూడా క్యాప్టెన్స్ నెగ్లిజెన్స్ వల్ల ఆ రోజు ఏదో పవర్ వస్తుంది తనకి, అప్పుడు క్యాప్టెన్స్ తప్పేస్తుంది. మరి అక్కడ తనుజ గారికి తీయొచ్చు కదా, దానికి వెళ్ళి అట్లా పవర్ తీసేయచ్చు కదా. సో నిజంగా అంటే బిగ్ బాస్ అయినా సరే బిగ్ బాస్ మా టీం కూడా మొత్తం కావాలని తనుజ ఫేవర్ చేస్తున్నారు. ఈసారి మనం గెలిపిద్దాం అన్నట్టుగా ఫిక్స్ అయినట్టుగా అనిపిస్తుంది. కానీ ప్రజలకు అర్థమైపోయింది, ప్రజలు చాలా తెలియపరులు. ఎక్కడైతే ఇక్కడ చూడు, అక్కడ నువ్వు లేపు అనుకో, ఇక్కడ దొక్కుతాను నేను, ఇక్కడ లేపితే అక్కడ తగ్గుతావు అన్నమాట. అటువంటి గ్రాఫ్ ఉంటుంది బిగ్ బాస్ అంటే. తనుజ లేపుతుంది, ఎంత లేపినా కూడా ఇక్కడ ఆల్రెడీ ఫిక్స్ అయిపోయి ప్రజలు. సో సుమన్ శెట్టికి ఎమ్మెల్యే కప్పు పోయే ఛాన్స్ ఉంది. ఇంకోటి ఏమన్నాడు ఆయన ఉంటాడు ఆదిరెడ్డి అని అన్నాడు, తనుజకి మంచి ఫాలోయింగ్ ఉంది అది ఉందని. నిన్న ఓటింగ్ చూసుకుంటే తనుజ దాటుకొని కళ్యాణ్ ఇప్పుడు ఇంకా ఏమంటారు అంటే తనుజతో పెట్టుకుంటే అందరు బయటకు వెళ్ళిపోతారు. సాయన అబ్బాయి వెళ్ళిపోయిండు, అంతకుముందు ఆమె శ్రీజ వెళ్ళిపోయింది, వాలీబాల్ వెళ్ళిపోయారు కదా. తనుజతో ఎవరు పెట్టుకుని వెళ్ళిపోతారు అంటే మరి మొన్న కళ్యాణ్ పెట్టుకున్నాడు, దమ్ముంటే కళ్యాణ్ బయటకు పంపండి, ఇమానియల్ పెట్టుకుని దమ్ముంటే ఇమానియల్ బయటకు పంపండి. మీనంటే అంటే పులి లేక ఏదో జింకలు వెళ్ళాడుతున్నాయి అడవిలో, కానీ పులి ఒకసారి నామినేషన్కి వస్తే పవర్ ఏందో చూపిస్తాం. ఇమానియల్ ఒకసారి నామినేషన్ రమ్మాను, ఆయన పవర్ ఏంది, ఆయన సత్తా ఏంది, ఆయన ఫ్యాన్ ఫాలోయింగ్ ఏంది, ఆయన ఓట్ బ్యాంక్ ఏంది అనేది అప్పుడు చూపిస్తాను. నాట్ ఓన్లీ తెలంగాణ, ఇండియా మొత్తం బయట దేశం పోళ్ళు కూడా ఇమానియల్ ఎప్పుడు నామినేషన్కి వస్తాడో, ఎప్పుడు ఓటింగ్ చేద్దామని ఈగలు వేడేస్తున్నారు. ఇమానియల్ బ్రదర్ నువ్వు ఏం భయపడకు, ఆయన ఏమన్నా అంటే నా ఫ్యాన్స్ అలా నిద్రపోయిండొచ్చు అని అనుకున్నాడు. కానీ నీ ఫ్యాన్స్ నిద్రపోయినాం, కానీ నువ్వు వచ్చిన వెంటనే 100% సినిమాలు ఎట్లా లేస్తే అట్లా లేచి నీకు గర్జించి 100% నేను కప్పు కొట్టేలా వేసామని నాకు నమ్మకం ఉంది. నిన్న చెప్తున్నా, నిన్న కూడా ఒక టాస్క్ ఆడింది. నిజంగా టాస్క్ ఏ గేమ్ ఆడన్నా గేమ్ ఆడుతుంది ఆ చిట్టులేసి అనమాట. చిట్టులేసి ఎవరు ఆడాలనే చిట్టులు అంటే డిమాండ్ పవన్ కి అబ్బాయి నిఖిల్ వచ్చింది. అప్పుడే డల్ అయిపోతుంది. ఇక మహానటి లాగా ఏడుపు ముఖం, గేమ్ ఓడిపోక ముందే ఏడుస్తుంది, సెలెక్ట్ కాకపోతే ఏడుస్తుంది, క్యాప్టెన్స్ గేమ్ ఓడిపోతే గెలుస్తుంది. ఎందుకు ఇవన్నీ 100% మేడం. అయితే నాకైతే జెన్యూన్ గా అనిపించింది. ఏదో ప్రజలు ఓటింగ్ పడుతుందేమో అంటే అలా ఫిక్స్ అయ్యి చెప్పారు కదా, బయటకు వచ్చినామని చెప్తారు కదా, నువ్వు ఇట్లా ఈ రకంగా బాండ్ ఉంచుకోవడం వల్ల ప్రజలు లైక్ చేస్తారు అనుకోవడం వల్ల తను అదే ఫీల్ అవుతుంది. కానీ అలా నెగిటివ్ కూడా వచ్చేసింది. తనైతే